బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లాలో ప్రధానమంత్రి యోజన పథకం పేరుతో భారీ మోసం జరిగింది. సుమారు 100 మంది నుంచి 30 కోట్ల రూపాయలు వసూలు చేశాడు కుడిచర్ల వేణువర్మ. మంచిర్యాల జిల్లా హజీపూర్కు చెందిన వేణువర్మ 4 ఏళ్లుగా ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా రుణాలు ఇప్పిస్తానని జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. నిందితుడి మాటలు నమ్మిన జనం తమ దగ్గరున్న బంగారం, నగదు ఇచ్చారు. చివరకు తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు జగిత్యాల తీన్ఖాన్ చౌరస్తా వద్ద నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్, చెప్పండి. మనం చూస్తున్నాము పీఎం యోజన పథకం పేరుతో కూడా వేణువర్మ అనే వ్యక్తి అయితే సుమారుగా భారీ మొత్తంలో కూడా డబ్బు వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది, 30 కోట్ల వరకు. అయితే ఎప్పటి నుంచి ఇదంతా చేస్తున్నాడు, అసలు అతను ఎక్కడి నుంచి వచ్చారు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, ప్రధానమంత్రి యోజన పథకం పేరుతో జగిత్యాల జిల్లాతో పాటుగా ఇటు మంచిర్యాల కేంద్రం లోపల పలు మోసాలు అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 100 మంది నుంచి ఇటు డబ్బులు 30 కోట్ల డబ్బులు వసూలు చేసినట్లయితే ఇటు బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానమంత్రి యోజన పథకం కింద 2 కోట్ల వరకు రుణాలు ఇప్పిస్తానని చెప్పి ఇటు 100 మంది వద్ద నుంచి అయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 నుంచి 30 లక్షలు డబ్బులు తీసుకొని ఇవన్నీ డిపాజిట్ చేస్తే మీ అకౌంట్ లో 2 కోట్ల రూపాయలు పడతాయని చెప్పి నమ్మబలికి ఈ వేణువర్మ అనేటువంటి వ్యక్తి ఇటు జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో పలువురిని కలిసి కూడా ప్రధానమంత్రి యోజన పథకం కింద మీకు లోన్ ఇప్పిస్తానని చెప్పి అయితే నమ్మబలికాడు. అయితే అతని మాటలు నమ్మినటువంటి పలువురు వ్యక్తులు కూడా ఇటు తమ ఇండ్లు, బంగారము, వ్యవసాయ భూములు వేరే వద్ద కుదబెట్టి మరి ఇటు 10 లక్షలు, 20 లక్షలు ఆ వేణువర్మకు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు డబ్బులు రాకపోవడంతో అయితే చాలా రోజుల నుంచి కూడా వేడి చేస్తున్నారు. ఈ నేపథ్యం లోపల వేణువర్మను ఎన్నిసార్లు అడిగినా కానీ మీ అకౌంట్ లో పడతాయి, ప్రాసెస్ అంతా జరుగుతున్నది, మీ అకౌంట్ లో పడతాయి, డబ్బులు పడతాయని చెప్పి అయితే నమ్మవలకడం జరిగింది. ఈ నేపథ్యం లోపల అయితే చాలా రోజుల నుంచి కూడా ఇటు వేణువర్మ బాధితులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంకు వచ్చినటువంటి వేణువర్మను ఆచూకీ కోసము పలువురు రావడం కూడా జరిగింది. అతన్ని తీన్ఖాన్ చౌరస్తా వద్ద అయితే అతన్ని పట్టుకొని అయితే అతనికి దేహశుద్ధి చేసి ఇటు పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇటు 100 మంది వద్ద నుంచి కూడా 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రధానమంత్రి యోజన పథకము 1 కోటి రూపాయల నుంచి దాదాపుగా 2 కోట్ల రూపాయల వరకు కూడా రుణాలు ఇస్తారు. ఈ ప్రాసెస్ చేయాలంటే 10 నుంచి 20 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పడంతో అయితే అతని మాటలు నమ్మి అయితే చాలా మంది బాధితులు కూడా మోసపోయినట్టుగా తెలుస్తుంది. కానీ ఎలాంటి ప్రాసెస్ చేయకుండానే ఇన్ని రోజులుగా కాలయాపన చేస్తూ కూడా జాప్యం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇంకా బాధితులు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.